నేటి దిన ఇసులో ఏర్పాటు చేసిన కూడి చేరవచ్చిన మీ అందరికీ ఈ 6వ రాత్రి మండలంలో శుభాలు మీ అందరికీ కూడా అందరికీ అందరూ బాగున్నారా? వాక్యం నెరవేర్చడంలో అవుతుంది. భక్తులు మాట వందన చేయడానికి వాళ్ళకి నెరవేర్చుకుంటారు. ఇంకా చెప్పాలంటే కోరుతో ఒప్పుకోండి ఉంటుంది కదా, వాక్యం మాట్లాడాలి మాట్లాడడానికి చెప్తే కనుక మనం ఒప్పుకున్నవాళ్ళు అంటే మనకి మనం తెలియకుండా నెరవేర్చుకున్న వాళ్ళ వెళ్ళిన రాత్రి కలసంలో ఇవ్వడిన అంశము ఆజ్ఞాపాలన. ఆజ్ఞిస్తే పాలన జరగాలి కదా, ఆజ్ఞాపిస్తే పాలన జరగాలి. భర్త వచ్చి భార్యకు నాకు కావాల్సింది ఫలానా కావాల్సింది అంటే ఏం చేయాలి? ఫ్రిడ్జ్లో కూరగాయలు ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్లో ఉంది చికెన్ చాలా కూడా ఉంది, ಮತ್ತೆ ಕಟ್ చేసి దగ్గర ఉంది కోసి ముళ్ళు కూడా ఉంటుందా? ఉండరా? అందరు కదా. అంటే భర్త ఆజ్ఞాపిస్తే భార్య ఏం చేయాలి? నచ్చింది తెచ్చేద్దామేమో, నాకు లేదు కాబట్టి అది మాత్రమే అంటే తీసుకెళ్ళి బీరువాలన్నా ఉన్నాయి. నాకు సింగిల్ ఇచ్చినట్టే కదా, చాలా ఉన్నాయి. నాకు అన్ని కలర్లు ఉన్నాయి, ఈ కలర్ లేదు. పోనీ ఈ పంట కొద్దులు చాలా ఉన్నాయి కదా, చెప్పదు అదే కలర్ కూడా ఆజ్ఞిస్తే ఏమైపోలేదు జరగాలి. పిల్లలు కూడా మన పిల్లలు చాలా చేయాలంటే ఆగలేదు, చేయమంటారు చెప్తున్నారు, తల్లిదండ్రులు చెప్తున్నారు. నాకేమనుకోతుందంటే ఆజ్ఞాపాలన అంటే స్వాత పాఠ్యభాగంలో కనబడుతున్న విషయం ఏంటంటే, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు చెప్తున్నాడు తండ్రి, వెళ్ళి వాళ్ళు చాలా పనుంటే చెయ్యి అంటే అలా. రెండవ చెప్తూ ఉంటే చాలా వినయంగా చెప్పాడు, చాలా వినయంగా వెళతాను అని చెప్పాడు. కానీ ఎవరు వెళ్ళాడు అంటే వెళ్ళనన్నవాడు వెళ్ళాడు, వెళతానని చెప్పినవాడు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నువ్వు ఈ విధంగా జీవిస్తే పరలోకం వస్తావు, అలా జీవించకపోతే నరకానికి వెళ్తావు. నేను అలాగే పరలోకం కావాలి అని నైవేద్యం మనం వచ్చి వెళ్ళిపోతే కాదు, కానీ నువ్వు రక్షణ పొందు, ఆజ్ఞ కదా, నువ్వు మారుమనసు పొందు, ఆజ్ఞ కదా, నువ్వు బాప్తిసం తీసుకో, ఆజ్ఞ కదా. పరిపాలించే దేవుడు రాజ్యంగా తన తండ్రికి రాజ్యంగా ఏర్పాటు చేయడానికి ప్రాణం పెట్టిన ప్రభు అధికారం కలిగిన వాడికి ఆజ్ఞాపిస్తున్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడిన వాడు పరలోకంలో ఉంటాడు. ఈ రెండు వ్యక్తుల్ని మనం చాలా సింపుల్ గా తీసుకుంటే వినబడటం వెళ్ళినట్టు అని అనుకుంటున్నావేమో. దేవుని మాట ఆజ్ఞను అనుసరిస్తున్న వారు విన్నవారెవరు, వినలేని వారికి సాదృశ్యంగా వారెవరు కనబడుతున్నారు. దేవుని ఆజ్ఞను విన్నవారెవరు, వినని వారెవరు అక్కడ మనకి ఖచ్చితంగా రెండు వర్గాలుగా, లేదా వీళ్ళు వారిగా లేదా వినని వారిగా మనకి కనబడుతున్నారు. దేవుడు అనాది కాలం నుంచి ఈ సువార్తను ప్రకటిస్తూనే కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తూ ఉన్నాడు. ఇక పాత నిబంధన కాలంలో అయితే మోషే ఆ సినాయి పర్వతం మీద దేవుని వేలుతో రాయబడిన ఆ 10 కమాండ్స్ అనగా 10 ఆజ్ఞలు దేవుడు ఇస్తే ఇశ్రాయేలు ప్రజలు తీసుకొచ్చి వీటి ప్రకారంగా మీరు బ్రతకండి, వీటి ప్రకారంగా జీవిస్తే తప్ప ఆజ్ఞను అతిక్రమిస్తే ఆధ్యాత్మికము పాపం వల్ల వచ్చే జీతము మరణము అనగా నిత్య నరకము అని మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి ఆ 10 ఆజ్ఞలు ఇచ్చాడు.
అయినా మనుషులు ఏమైపోతున్నారు అంటే దాన్ని మేలుతూనే వస్తున్నారు. ఇక ప్రేమామయుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పదార్థంలో ఉన్న ఆ సారాంశాన్ని, ఆ పదార్థంలో ఉన్న ఆ సత్యాన్ని రెండు ఆజ్ఞలుగా చేసి నూతన నిబంధనలో రెండు ఆజ్ఞలు వాటిని మర్చి ఆ రెండు ఆజ్ఞలు చేయమంటున్నాడు. ఏమిటి రెండు ఆజ్ఞలు? పొరుగు వారిని నిన్ను వలని పొరుగు వారిని ప్రేమింపవలను. ఒకటి. రెండోది ఒకటే ఉంది. దేవుని ప్రేమించాలి, నీ తల్లిని నీ తండ్రిని రెండోది నిన్ను వలని పొరుగు వారిని ప్రేమింపవలను. ఈ రెండు ఆజ్ఞలు చేస్తాడు. అంటే సరిగా నువ్వు దేవుని మనం రెండు ముగ్గురు చెప్పుకుంటున్నాం కదా, ఒకరు మాట విన్నవారు, ఒక మాట వినని వారు. ఈ రెండు విషయాల్లో మాట విన్నవారుగా ఉంటే కనుక దేవుడు ఆజ్ఞాపించాడు, ఆజ్ఞాపించిన దేవుడు పాలన చేయగలిగినాడు. ఈ ఆజ్ఞా పాలనలో ఆయన పాలనలో నుండి ఆయన పరిపాలనలోకి వెళ్ళాలంటే ఆజ్ఞను పాటించాలి. ఏమిటి ఆజ్ఞ అంటే కనుక కనపడని దేవుడిని ఆరాధిస్తున్నానని చెప్పుకుంటున్నావు కదా, దేవుని స్వరూపంలో ఎత్తే ఉన్న ఆ ఇంకొక మానవుని ప్రేమించగలుగుతున్నావా అని రెండింటిని పెట్టాడు. మొట్టమొదటిగా నిన్ను నీ కొడుకుని ప్రేమింపవలను, తర్వాత ఈ ఇద్దరిని చేసిన దేవుణ్ణి ప్రేమింపవలను. ఈ రెండాజ్ఞలను దేవుడు పదార్థాలు రెండాజ్ఞలుగా చేసి ఇచ్చినప్పుడు ఆయన ఆజ్ఞాపించాడు కదా, ఆ ప్రేమ కలిగిన వారిగా ఉన్నామా? దేవుని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమను మనం పాడుకున్నాం కదా, ఆశ్చర్యమైన ప్రేమ గురించి పాడుతూ ఆరాధిస్తూ ఆ ప్రేమ గురించి ఈ శివ ధ్యాన పట్టికలో ధ్యానం చేస్తూ వస్తున్న మన జీవితంలో అంత పెద్ద ప్రేమ లేకపోయినా నిన్ను ప్రేమించుకున్నట్టు, లేకపోతే కొడుకు అంటే వద్దు, నీ భార్యను ప్రేమించే ప్రేమ, నీ భర్తను ప్రేమించే పరిపూర్ణమైన ప్రేమ నీ మీద ఉందా? నీ దేహంలో సగ భాగమైన నీ భార్యను, నీ దేహానికి కావలసిన వస్త్రాలు కొనుక్కుంటున్నావే, నీ దేహానికి కావలసిన ఆరోగ్య సంబంధమైన ఆహారాలను తీసుకుంటున్నావే, నీ దేహాన్ని పోషించుకోవడానికి లేదా నీ దేహాన్ని సంరక్షించుకోవడానికి కావలసినవన్నీ సమకూర్చుకుని నీ దేహాన్ని పోషిస్తున్నావు. కానీ నీ దేహంలో సగభాగం నీ భార్యని ఈ దేహాన్ని ప్రేమించే ప్రేమలో కనపడే ఆ భార్యను ప్రేమించేటప్పుడు నా దేవుడికి ఎంతున్నా కానీ ఈ సెక్స్ అనే భర్త నాకు లేకపోతే నీ దేహానికి విలువ లేదని నీ భర్తను పూర్తిగా ప్రేమించగలుగుతున్నావు. ఆజ్ఞాపాలన అంటే దేవుడు మనం చేయగలిగినవే చేశాడు, కానీ అవి కూడా చేయలేకుండా ఆజ్ఞ అతిక్రమించేవారుగా ఉన్నాం. అందుకనే వాక్యం ఏమని చెప్తుందంటే నీవు ప్రారంభ క్రైస్తవురాలు, పుట్టు క్రైస్తవురాలు అయితే ఆజ్ఞను మీరిన కారణాన్ని బట్టి నీ స్థితి ఎక్కడికి వెళ్ళి చేస్తా మొదటి మాట చెప్పుకుంటున్న నీవు కడపడికి వెళ్ళిపోతున్నావు. అందుకనే కడపడెక్కడో ఉన్నవారు ఇప్పుడే ఈ ఆజ్ఞను విని ఈ ఆజ్ఞను ప్రేమించమనే కదా చెప్పాడు, ఆ ప్రేమ చేతే కదా ఆ శిలువలో బలయ్యాడు అని ఇప్పుడే వింటున్నవారు ఆ ప్రేమకు బద్ధులై ఆ ప్రేమను గ్రహించి ఆ ప్రేమ స్వరూపుని చెంతకు వచ్చేస్తున్నారు. అందుకే కడపడికి వెళ్ళిపోతే వాడు మొదటి వరకు అయిపోతున్నారు. ఏంటి కారణం అంటే ఏమీ లేదు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను పాలన చేసే దేవుడు, సమస్తమైన అధికారి అయిన దేవుడు నీకు ఒక ఆజ్ఞ ఇచ్చి నా పరిపాలనలో నీవు ఉండాలి, నా రాజ్యంలో నీవు ఉండాలి, నేను సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో దానికి అధికారం నేనే కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడు అక్కడికి రాకముందే ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, ఆజ్ఞను పాటించు. విన్ను నాకు అవసరం లేదు. ఆ దేవుడు బ్రిటిష్ వారి దేవుడు, ఆ దేవుడు ఇంగ్లీష్ వారి దేవుడు, ఆ దేవుడు ఇతర దేశస్తుల దేవుడు అని చెప్పిన వారు ఏమైపోతున్నారు తెలుసా? ఆయనే నిజమైన దేవుడు. ఆయనే నిజమైన దేవుడు అని మొదటి వారిగా వచ్చేస్తున్నారు. ఆయన అంగీకరిస్తున్నారు, ఆయన ధృవీకరించిన వారు అంగీకరిస్తున్నారు. ఆయన వరము, ఆయన ధనము, ఆయన వాడము, ఆయన కుమార్తెను, ఆయన కుమారులను అని చెప్పుకుంటారు. నీకు అదే కదా వెళతాను అని చెప్పాడు, కానీ పొలంలో పనిచేయడానికి వెళ్ళలేదు. వెళ్ళను అని చెప్పాడు, కానీ వెళ్ళి పనిచేశాడు. వద్దు అన్నవారు వస్తున్నారు, కానీ
వ్యక్తిగా, ఆజ్ఞా పాలనగా ఆయన పరిపాలన రాజ్యంలో లేకుండా కడపటికి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉంది. రాత్రికాల సమయంలో ఆజ్ఞా పాలన గురించి కొన్ని మాటలు ధ్యానం చేసేసి దేవుడు ఏ అధికారంతో చెప్తున్నాడు, దేవుడికి లేదా యేసుక్రీస్తు ప్రభువుకి ఏ అధికారం ఉందో దేవుడి యొక్క మాటలు చెప్తున్న కొన్ని మాటలు మనం ధ్యానం చేసి వాక్యాన్ని ముగించుకుందాం. లోకాసు వార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, అభిషేకించు. ఎవరు చెప్తున్నారు ఈ ఆజ్ఞ? తండ్రి చెప్పాడు కదా, తండ్రి చెప్పాడు పొలంలోకి వెళ్ళి పనిచేయాలి. నీ కోసం నా కోసము ప్రాణం పెట్టిన యేసయ్య వాక్య రూపిగా ఏం చెప్తున్నాడు అంటే కనుక తండ్రి ఆత్మ నా మీద ఉంది, తండ్రి నాకు చెబితే తండ్రి నేను ఏకమై ఉన్నాను, తండ్రి చెప్పింది నేను చెప్తున్నాను. అందుకనే నా మాట వింటే తండ్రి మాట వినంటే, నన్ను చూస్తే